మహారాష్ట్ర వన్యప్రాణుల బోర్డు డిపిఎస్ ఫ్లెమింగో సరస్సును పరిరక్షణ అభయారణ్యంగా ప్రకటించారు. డిపిఎస్ ఫ్లెమింగో సరస్సు 30 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో ఫ్లెమింగో జాతులు అధికంగా ఉంటాయి. ఇటీవల ఈ సరస్సు సమీపంలో చేపట్టిన నిర్మాణాల వలన సరస్సులో 17 ఫ్లెమింగోలు మరణించాయి. అంతేకాకుండా ఈ నిర్మాణాల వలన సరస్సును కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే వీటి రక్షణ కోసం ఈ సరస్సును పరిరక్షణ అభయారణ్యంగా ప్రకటించారు. భగవద్గీత మరియు నాట్యశాస్త్ర గ్రంథాలను యునెస్కో యొక్క మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్లో గుర్తించబడ్డాయి. యునెస్కో 1992లో మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా డాక్యుమెంటరీ వారసత్వాన్ని కాపాడడం దీని యొక్క లక్ష్యం. అయితే ఈ విభాగంలో ఇప్పటి వరకు ఇండియా నుండి 14 గ్రంథాలు గుర్తించబడ్డాయి. అవి ఐఏఎస్ తమిళ వైద్య శాసనాల కలెక్షన్. ఇందులో తాటి ఆకులపై 564 తమిళ వైద్య గ్రంథాలు రచించబడ్డాయి. ఆ తర్వాత శైవ శాసనాలు. మూడవది ఋగ్వేదం. నాలుగవది తారిఖే ఖండన్ ఏ తిమూరియా. ఈ గ్రంథం తైమూర్ మరియు అతని వారసుల చరిత్రను వివరిస్తుంది. ఇక ఐదవది లఘుకాల చక్రతంత్ర రాజటిక విమల ప్రభ. ఇది టిబెటన్ బౌద్ధ గ్రంథం. ఆరవది శాంతినాథ చరిత్ర. ఏడవది గిల్గిట్ శాసనాలు. ఎనిమిదవది మైత్రేయ వ్యాకరణం. ఆ తర్వాత అభినవ గుప్త శాసనాలు, రామచరిత మానస్, పంచతంత్రం, సహృదయ లోకాన, భగవద్గీత, నాట్యశాస్త్ర గ్రంథాలు ఉన్నాయి. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో తయారీ రంగం కీలక పాత్ర పోషిస్తుంది. తయారీ రంగం జీడిపిలో 5వ వంతు ఉంటుంది. అయితే ఈ రంగంలో మహిళల భాగస్వామ్యం ఆందోళనకరంగా ఉంది. ఈ రంగంలో మహిళల వాటా 2015-16 సంవత్సరంలో 20.9% ఉంటే 2022-23 సంవత్సరంలో 18.9% ఉంది. 2022-23 సంవత్సరంలో తయారీ రంగంలో 8.34 మిలియన్ల కార్మికులు పనిచేస్తే అందులో 1.57 మిలియన్ కార్మికులు మాత్రమే మహిళలు ఉన్నారు. ఇక తయారీ రంగంలో మహిళల భాగస్వామ్యం అధికంగా కలిగిన రాష్ట్రాలు: తమిళనాడు ఫస్ట్ ప్లేస్లో ఉండగా ఆ తర్వాత వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ఉన్నాయి. గత కొన్ని రోజులుగా ఆర్టికల్ 142 ట్రెండింగ్లో ఉంది. ఇటీవల తమిళనాడు వర్సెస్ గవర్నర్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులపై రాష్ట్రపతి సంతకం చేయడానికి సుప్రీంకోర్టు గడువు విధించింది. ఈ తీర్పుపై ఉపరాష్ట్రపతి ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ తీర్పు వలన న్యాయశాఖ మరియు కార్యనిర్వాహక శాఖల మధ్య ఉద్రిక్తతలకు దారితీశాయి. అసలు ఆర్టికల్ 142 ఏం చెప్తుంది? ఆర్టికల్ 142 పూర్తి న్యాయం చేయడానికి అవసరమైన ఉత్తర్వులను జారీ చేసే అధికారం రాజ్యాంగం సుప్రీంకోర్టుకు కల్పించింది. అయితే ఈ అధికారాన్ని సుప్రీంకోర్టు దుర్వినియోగం చేస్తుందని కార్యనిర్వాహక శాఖ తెలుపుతుంది. తెలంగాణ భూభారతి చట్టం 2025 భూమి సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వం భూభారతి చట్టంను ప్రారంభించింది. ధరణి పోర్టల్లో అనేక సమస్యలు ఎదురయ్యాయి. వాటన్నింటినీ పరిష్కరించడానికి ఈ కొత్త చట్టంను ప్రారంభించారు. ధరణి పోర్టల్ నుంచి ఎదురైన సమస్యలను భూభారతి చట్టంలో కంప్లైంట్ చేయవచ్చు. అయితే భూభారతి చట్టం 2 అంచెలుగా పనిచేస్తుంది. మొదటగా కంప్లైంట్స్ను రెవెన్యూ డివిజనల్ అధికారి పరిష్కరిస్తారు. అప్పటికీ పరిష్కారం కాకపోతే ఈ సమస్యలను జిల్లా కలెక్టర్ పరిష్కరిస్తాడు. ధరణి పోర్టల్లో కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే కొంత డబ్బు చెల్లించాల్సి ఉంది. కానీ ఈ కొత్త చట్టంలో ఉచితంగా కంప్లైంట్స్ ఇవ్వవచ్చు. ప్రస్తుతం ఈ చట్టంను పైలట్ ప్రాజెక్టుగా 4 జిల్లాల్లోనూ ప్రవేశపెట్టారు. అవి ఖమ్మం, ములుగు, కొడంగల్, కామారెడ్డి. ఈ చట్టంను జూన్ 2వ తారీఖు నుంచి పూర్తి స్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇక ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన హువాజియాంగ్ గ్రాండ్ క్యానన్ ఏ దేశం ప్రవేశపెట్టింది? ఏ జపాన్,
బి సౌత్ కొరియా, సి చైనా, డి థాయిలాండ్. ఆన్సర్ వచ్చేసి సి చైనా. మహాదేవ్ కోలి తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? ఏ మహారాష్ట్ర, బి ఒడిషా, సి బీహార్, డి గోవా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మహారాష్ట్ర. భూమి క్షీణత మరియు నేల సంతానోత్పత్తి నష్టాన్ని ఎదుర్కోవడానికి బ్రిక్స్ దేశాలు ఇటీవల ప్రారంభించిన ఇనిషియేటివ్ పేరు ఏమిటి? ఏ బ్రిక్స్ గ్రీన్ డీల్, బి బ్రిక్స్ నేల ఆరోగ్య మిషన్, సి బ్రిక్స్ స్థిరమైన వ్యవసాయ కూటమి, డి బ్రిక్స్ భూ పునరుద్ధరణ భాగస్వామ్యం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి బ్రిక్స్ భూ పునరుద్ధరణ భాగస్వామ్యం. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఏ ఏప్రిల్ 17, బి ఏప్రిల్ 18, సి ఏప్రిల్ 19, డి ఏప్రిల్ 20. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఏప్రిల్ 18. ఏప్రిల్ 2025లో యునెస్కో యొక్క మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్లో ఇటీవల గుర్తించబడిన గ్రంథాలు ఏమిటి? ఏ రామాయణం మరియు వేదాలు, బి అర్థశాస్త్రం మరియు మనుస్మృతి, సి భగవద్గీత మరియు నాట్యశాస్త్రం, డి మహాభారతం మరియు రామాయణం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి భగవద్గీత మరియు నాట్యశాస్త్రం.